హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాస్తీస్ కిచెన్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎపిసోడ్లో స్వీట్ పొటాటోతో టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ టిక్కా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు స్వీట్ పొటాటోస్ని ఇష్టపడరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఈ టిక్కా కోసం నేను ఇక్కడ 3 చిలకడ దుంపలను బాగా ఉడికించుకొని పీల్ చేసుకొని తీసుకున్నాను. వీటన్నిటిని నేను వీడియోలో చూపించిన విధంగా చేత్తో కానీ మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో కానీ స్మాష్ చేసుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే 1/3 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నా వీడియో స్కిప్ అయింది. అలాగే దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీరు ఇందులోనికి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చిలకడ దుంపలో ఉన్న వాటర్ అనేది దీనిలోనికి సరిపోతుంది. మీకు ఏమన్నా కొంచెం పల్సగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 5 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా టిక్కాల్లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ టిక్కాల్ని కొంచెం చిన్న సైజుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం పెద్దగా కావాలి అంటే పిండి ముద్దను కొంచెం ఎక్కువగా తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా అంచుల దగ్గర ఎక్కడా క్రాక్స్ లేకుండా టిక్కాలను పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో మొత్తం టిక్కాలను ప్రిపేర్ చేసుకోండి. ఈ టిక్కాలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోనికి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కాలను యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి టిక్కాలను అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా టిక్కాలను యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టిక్కాలను 1 సైడ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత టిక్కాలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి. వీటిని రెండో వైపుకు టర్న్ చేసుకోండి. ఈ టిక్కాలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోండి. అప్పుడే టిక్కా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా రెండో వైపుకి టిక్కాలను మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి. ఇలా 2 సైడ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ టిక్కాలన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన స్వీట్ పొటాటో టిక్కా ప్రిపేర్ అయిపోయింది. ఈ టిక్కాను టమాటా కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching.